పెట్టుబడులు వాణిజ్య నివాస సముదాయాల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ ఐటీ కంపెనీల కోసం 28.65 లక్షల చదరపు అడుగులు. విశాఖ ప్రముఖ నిర్మాణ సంస్థ కేరహేజా కార్పొరేషన్ పెట్టుబడులతో రాబోతుంది. ఐటీ సంస్థలకు అవసరమైనటువంటి వాణిజ్య నివాస భవనాలు సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం ఆ సంస్థ 2,172 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతోంది. ప్రాజెక్టు అమలుకు మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో 27.10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,681 మందికి ఉపాధి లభిస్తుందని తన ప్రతిపాదనలో పేర్కొంది. విశాఖలో గూగుల్ సంస్థ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. దీనికి అనుబంధంగా భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఐటీ కంపెనీలు వస్తున్నాయి అంటే వాటికి సబ్సిక్వెంట్గా వచ్చేటటువంటి కంపెనీలకి వీళ్ళే ప్లగ్ అండ్ పే విధానం అనమాట. అంటే బిల్డింగ్ కట్టేసేస్తారు, డైరెక్ట్గా వచ్చేసేసి అక్కడ దిగేసేసి పని చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లాంటి తయారు చేసి అద్దెలకు ఇచ్చే సంస్థ రహేజా. ఇళ్ళు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, దానికి ప్రభుత్వపు భూమిని అడుగుతుంది. వాస్తవంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనమాట. ఐటీని అడ్డం పెట్టుకుని చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అది వాళ్ళ వ్యాపారం వాళ్ళదే. ఇక్కడ వీళ్ళకి ఇస్తే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న చితక కంపెనీలన్నింటినీ కూడా వీటికి అనుబంధంగా పనిచేసే కంపెనీలకు మీరు ఇక్కడికి వచ్చి కట్టుకోనక్కర్లేదు, నా దగ్గర ఉంది రండి అని చెప్తారు. తద్వారా ఈజీగా రావడానికి వీలుంటుంది. ఒక మంచి ఆలోచన. గూగుల్ ఇంపాక్టు, ఏఐ సెంటర్ ఇంపాక్టు తీసుకొస్తుంది.